మేము కాంగ్రెస్ గెలిపడానికి మేము కష్టపడే అందరం కూడా ఎవరైనా చెప్పడానికి. ఇంకోసారి ఇలాంటి పలిమాని మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. మీ దిష్టి బొమ్మ కాదు, మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తామని చెప్పి ఈ నిరుద్యోగ తరఫు నుంచి గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఇంకోటి మాట్లాడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ మేము ఉద్యోగాలు ఇద్దాం కావాలని ఆపుతున్నారు చెప్తారు. ఎవరు ఆపుతున్నారు? ఇంతమంది చూపిరు, ఒకసారి చూపిరు. ఎంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చి కొట్టారు. వాళ్ళ ఆవేశాలు కనబడతలేదా? మీరు దాచుకోవడం ఇంకేం చేస్తారు? మాకు సొయి ఉందా? ఏమన్నా మీద మా మీద సొయి ఉందా మీకు? ఎంతసేపు దాచుకోవడం తప్ప మీకు మా మీద సొయి లేదని ఈ మీడియా ముఖంగా రేవంత్ రెడ్డికి తీవ్రంగా హెచ్చరిస్తాం. చచ్చిపోతే నువ్వు చచ్చిపో, మాకు సంబంధం లేదు. కానీ మా గురించి మాట్లాడుతూ నీకు బాధ, నీకు కొడుకు కన్న కొడుకు ఎదుగొచ్చిన కొడుకు ఉంటే తెలిసేది. ఆ ఎదుగొచ్చిన కొడుకు ఉద్యోగం లేకపోతే తెలిసేది నీకు. ఎందుకంటే నీకు కొడుకు లేడు కాబట్టి ఇలా మాట్లాడుతాం. రేపు కనుక మాకు కనుక ఉద్యోగాలు పెంచకపోతే మాత్రం నీ కుర్చీ కాల్చడం పక్కా. చెప్పండి, మీరు చెప్పండి. మేమందరం కలిసి ప్రకటిస్తున్నాం. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్లి అందరం మూకుమ్మడిగా రేవంత్ రెడ్డి మీద కేసులు బుక్ చేయడానికి పోతున్నా పోలీసులు ఇక్కడ అడ్డుకోవడం అనేది మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మేము రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఇలాంటి నిర్బంధ పాలన, దౌర్భాగ్య పాలన మేము ఎక్కడ చూడలేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గడీలు పగలగొట్టినా, నేను కంచెం తీసేసిన అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏ నిరుద్యోగుల ద్వారా అధికారంలోకి వచ్చినని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఇదే నిరుద్యోగులను పోలీసుల ద్వారా వంచడం అనేది, హింసించడం అనేది తీవ్రమైన హెచ్చరికగా మేమైతే పరిగణలోకి తీసుకుంటున్నాం.